హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా మన దేశంలో యూజీసీకి సంబంధించిన వివాదం చాలా పెద్ద ఎత్తున చెలరేగింది. ఈ దేశపు యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై కుల వివక్ష పెరిగిపోయింది అంటూ కొన్ని అసత్య ఆరోపణలను బయటికి తీసుకువచ్చి యూజీసీ ఏకంగా కొన్ని కఠినమైన నిబంధనలే తీసుకువచ్చింది. తద్వారా జనరల్ కేటగిరీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో వాళ్ళు కనీసం యూనివర్సిటీలో చదువుకోవాలంటేనే భయపడే స్థాయికి ఈ నిబంధనలను తీసుకువచ్చారు. మరీ ముఖ్యంగా ఇందులో ఈక్విటీ కమిటీలు ఏవైతే ప్రతిపాదించారో ఇవి చాలా భయంకరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా జస్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మేలు చేకూర్చే విధంగా మేము తీసుకువచ్చామని చెబుతూ వాళ్లకు మాత్రమే మేలు జరుగుతుంది, జనరల్ కేటగిరీ వారికి పూర్తి అన్యాయం జరిగేలా ఈ నిబంధనలు అనేవి ఉన్నాయి. నిజానికి మనం ఈ ఈక్విటీ కమిషన్ ఏదైతే ఉందో దీని టర్మినాలజీ లేదంటే దీని మూలాలను ఒక్కసారి పరిశీలన చేస్తే ఇవి అమెరికాలో తెలుతాయి. అక్కడ మొత్తంగా డీప్ స్టేట్ అండ్ లెఫ్టిస్టులు అంతా కూడా ఈ ఈక్విటీ కమిటీలను పెద్ద ఎత్తున క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఓకిజం ఏదైతే ఉందో దీన్ని కాపాడడానికి వీళ్ళను పెంచి పోషించడానికే ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. సరిగ్గా అలాంటి టర్మినాలజీనే మొట్టమొదటిసారి భారత్లో కనిపించింది అంటే ఖచ్చితంగా ఇది మోదీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా అమెరికా డీప్ స్టేట్ పెద్ద కుట్ర పన్నింది అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మోదీ ప్రభుత్వం 11 ఏళ్ళుగా అధికారంలో ఉన్నా కూడా మన దేశంలో బ్యూరోక్రాట్లను ఉపయోగించుకుని ఈ డీప్ స్టేట్ మన దేశంపై ఏ విధంగా కుట్ర పన్నుతుంది అన్నది మనకు ఈ విషయం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే డీప్ స్టేట్ మన దేశంపై ఏ విధంగా కుట్ర పన్నింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఒక్కసారి యూజీసీ తీసుకొచ్చిన నిబంధనలను మనం పరిశీలన చేస్తే అందులోని టర్మినాలజీ అనేది చాలా క్రిటికల్గా ఉంది. ఈ క్రిటికల్ టర్మినాలజీని ఎక్కువగా డీప్ స్టేట్ వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ డీప్ స్టేట్కు సంబంధించిన వాటిని పరిశీలన చేసినా కూడా మనకు దానికి చాలా సారూప్యతలు కనిపిస్తాయి. సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపిన సమయంలో కూడా ఇది చాలా వేగ్ టర్మినాలజీగా ఉంది. దీన్ని చూస్తే మాకు ఏదో అనుమానం వస్తుంది, సో వీటిని వెంటనే నిలిపివేస్తున్నాం అనే విధంగా సుప్రీంకోర్టు సైతం నిర్ణయం తీసుకుంది. అంటే ఇందులో టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్గా భావించాలి. దీంతోపాటు సెక్షన్ 3C అనేది చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. నిజానికి సెక్షన్ 3E ఉండగానే సెక్షన్ 3Cని ఎందుకు పొందుపరిచారు అన్నది అనుమానం కలుగుతుంది. దీనిపైనే సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కఠిన నిబంధనలు ఇప్పటికిప్పుడు ఎందుకు కావాల్సి వచ్చింది మన దేశానికి అనే విధంగా వ్యాఖ్యానం చేసింది. అంటే ఈ సెక్షన్ 3C సైతం ఈ డీప్ స్టేటే తీసుకొచ్చింది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా మన దేశంలో ఈ యూజీసీ కమిటీ తీసుకొచ్చిన నిబంధనలకు అనుకూలంగా ఇంద్రాణి లాంటి లాయర్లు సైతం ఈ యూజీసీకి అనుకూలంగా సుప్రీంకోర్టులో వాదించారు. ఈమె చాలా ఏళ్లుగా అమెరికాకు సంబంధించిన డీప్ స్టేట్కు ప్రతినిధిగా మన దేశంలో పనిచేస్తుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు గతంలో చాలానే దొరికాయి. అంతేకాకుండా ఈ దేశంలో క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది మన దేశాన్ని పట్టి ఉంచుతోంది అని చెప్పుకోవచ్చు. జనరల్గా ఈ దేశంలో ఎక్కువగా ప్రజల్లో హిందూ మతం లేదంటే సనాతన ధర్మం ఇలాంటి మతపరమైన యూనిటీ కాకుండా ఎక్కువగా క్యాస్ట్ సిస్టంలో చాలా అంటే చాలా యూనిటీ కనిపిస్తుంది. గతంలో మొఘలుల పాలన నుంచి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. బ్రిటిష్ పాలనలో కూడా చాలా అఘాయిత్యాలు జరిగాయి. ఇలాంటి అఘాయిత్యాల నడుమ సైతం మన దేశం కాపాడబడి ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఎవరినైనా మతం మార్చాలి అన్నా కూడా ముందుగా వీళ్ళు ఉన్న ధర్మానికి భయపడరు, కానీ క్యాస్ట్కు మాత్రం చాలా ఎక్కువగా భయపడతారు. తమ కుల పెద్దలు ఏమంటారో లేదంటే మాకు కులపరమైన వివాదాలు వస్తాయి, లేకపోతే కులంలో మమ్మల్ని పూర్తిగా వెలివేస్తారు అనే ఉద్దేశంలో చాలామంది ఇంకా మతం మారకుండా ఒకే కులానికి పట్టి ఉంచబడతారు. సో అంత స్ట్రాంగ్గా ఉన్న కుల వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం కోసం అమెరికాలోని డీప్ స్టేట్తో పాటు ఇతరత్ర విదేశీ యూనివర్సిటీలో 1990s నుంచే దీనికి సంబంధించిన విచ్ఛిన్నకర శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అప్పటి నుంచి అక్కడ పెద్ద ఎత్తున ఈ రీసెర్చ్ అనేది జరుగుతుంది అని కొన్ని రికార్డుల ద్వారా తెలుస్తుంది. సో ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇవన్నీ పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కూడా ఇప్పటికీ మన భారతదేశానికి సంబంధించిన
క్యాస్ట్ సిస్టమ్ పై వీళ్ళు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. దీన్ని పెంపొందించడానికి కాదు, మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఈ వర్ణ వ్యవస్థ లేదంటే క్యాస్ట్ వ్యవస్థను ఏ విధంగా వీళ్ళు టాపల్ చేయాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందువల్లనే మన దేశంలో యూజీసీని ఉపయోగించుకుని వీళ్ళు తాజాగా ఇలాంటి నిబంధనలు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అందుకు అమెరికా డీప్ స్టేట్తో పాటు సిఐఏ కూడా ఇందులో పని చేసినట్లు తేలింది. ఇక్కడ మన దేశంలో ఇక్కడ తింటూ కొంతమంది విదేశాలకు పని చేసే వాళ్ళు సైతం ఇక్కడ ఈ డీప్ స్టేట్ ప్రతినిధులుగా వీళ్ళ పని వీళ్ళు పూర్తి చేశారు. అందువల్లనే కేంద్ర ప్రభుత్వానికి సైతం తెలియకుండా యూజీసీ ఇలాంటి కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సైతం ఆత్మరక్షణలో పడిపోయింది. బీజేపీ సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఈ నిబంధనలు ఉన్నాయి కాబట్టి దీనిపై చివరిగా విద్యార్థులే పోరాటం చేసి యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేసి చివరిగా న్యాయ వ్యవస్థ ముందే తమ న్యాయాన్ని తేల్చుకున్నారు. ఈ టర్మినాలజీ మొత్తం చేంజ్గా ఉంది. అంతేకాకుండా ఇందులోని నిబంధనలు సైతం మన భారతదేశానికి ఇప్పటికిప్పుడు అవసరం లేదు కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఒకవేళ ఇవి కనుక అమలై ఉంటే ఖచ్చితంగా ఈ దేశంలో కులపరమైన వివక్ష తగ్గడం కాదు కదా, మరిన్ని ఎక్కువగా కేసులు నమోదయ్యి తద్వారా జనరల్ కేటగిరీ విద్యార్థులు ఈ విద్యాలయాల్లో చదువుకోవడానికి సైతం అవకాశం లేకుండా ఉండేది. వీటితో పాటు ఈ యూజీసీ తీసుకొచ్చిన నిబంధనలో మరో కీలకమైన విషయం ఏమిటంటే ఈ విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎన్జిఓలు కార్యకలాపాలు నిర్వహించుకునే విధంగా ఈ నిబంధనలు ఉన్నాయి. జనరల్గా ఎన్జిఓలు అంటే ఈ దేశంలో ఉన్న ఎన్జిఓలు కాదు, డీప్ స్టేట్కు అనుబంధంగా ఏవైతే పని చేస్తూ ఉంటాయో వాటిని ఈ యూనివర్సిటీల్లో జొప్పించేందుకే ఇలాంటి నిబంధన తీసుకువచ్చారు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని వెనుక ఎవరో అతీత శక్తులు పని చేసినట్లే మనం గుర్తించాలి. దీనిపై ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ఒక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో డైరెక్ట్ వారు వీళ్ళు చేయడం చేత కాదు కాబట్టి, అంతేకాకుండా ప్రజల నుంచి బంగ్లాదేశ్ అండ్ నేపాల్ లాగా ఉద్యమాలు తీసుకువచ్చి ఈ దేశంలోని ప్రభుత్వాన్ని పడగొట్టాలని సైతం ప్రయత్నాలు చేశారు. లద్దాఖ్లో నిరసనలు అవన్నీ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఫెయిల్ కావడంతో ఇప్పుడు బ్యూరోక్రాట్లలో జొప్పించుకుని యూనివర్సిటీలు విద్యాలయాలను టోపుల్ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు ఏమైనా పన్నుతూ ఉన్నారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.